వచనములో మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్త దోషము నుండి, సమస్త పాపము నుండి మనలను ఒప్పుకున్న వారిని పవిత్రులనుగా చేయును. నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను అని యేషయా భక్తునికి సమాధానము దొరికింది. ఇది అనగా ఈ నిప్పు కణములు, ఈ యొక్క నిప్పు కణములు చేత పట్టుకుని వచ్చిన సెరుపు, ఇది నీకు తగిలేను, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా! ఎంత పెద్ద రియాక్షన్! The reaction in between the Isaiah and in between the Holy God, and the response of the Lord by sending his seraphims through the coal of fire, hallelujah, to cleanse his all the iniquity whichever it may be hidden in his life. Hallelujah! ఎంత గొప్ప దేవుడు! He laid it upon my mouth and said, Lo, this hath touched thy lips, touched your lips, and thine and your iniquity is taken away, and your sin purged. పరిశుద్ధపరిచి ఉన్నాడు, ప్యూరిఫై చేసి ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ రోజున నీవు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏమనగా, పరిశుద్ధుడైన మన ప్రభువు నిన్ను శుద్ధి చేయడానికి, నీ పాపమును క్షమించుటకు, నీ యొక్క దోషమును పరిహరించుటకు, తొలగింప చేయుటకు ఆ ప్రభు నిత్యము శుద్ధుడుగా చేసి నిన్ను పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా తీర్చిదిద్దాలనే ఆశ కలిగి ఉన్నాడు. కానీ నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పాపలు ఒప్పుకొని సరి చేసుకోవాలన్న ఇష్టము కలిగి ఉన్నావా అనేదే ప్రశ్న. హల్లెలూయా! అందువలన ఇంత గొప్ప సన్నిధిలో ఆ యొక్క యెషయా భక్తుణ్ణి శుద్ధి చేసిన దేవుడు, హల్లెలూయా, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. నీ కను దృష్టి ఏ విధంగా ఉంది? నీ హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నీ యొక్క అంతరంగ జీవితం అంతా కూడా ఏ విధంగా